జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశం సార్, రైట్, ఇందాక మనం మాట్లాడుతున్నాం ముస్లిమ్స్ కి సంబంధించి అంటే ఏదైనా సరే ఇట్లా తిమ్మిని బమ్మిని చేయడంలో నెంబర్ 1. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు లైక్ సిఏఏ అనగానే ముస్లిం వ్యతిరేక చట్టం, అది ముస్లిం వ్యతిరేక చట్టం అని ఆల్రెడీ ఇప్పుడు మీరు బీబీసీలు లేకపోతే అల్ జజీరాలు ఇట్లాంటి ఏ పత్రికలు చూసినా కానీ యాంటీ ముస్లిం లా ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, అదే ఇండియన్ గవర్నమెంట్ అని చెప్తారు. సో ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంటేషన్ విషయంలో మమతా బెనర్జీ ఏమో అక్కడ అసలు మీరు అప్లై చేసుకోకండి అని ఒక స్టేట్మెంటే ఇచ్చేస్తోంది. అండ్ కేరళ పినరయి విజయన్ అయితే అసలు మేము ఇంప్లిమెంట్ చేయమని ఒక స్టేట్మెంట్ స్టాలిన్ కూడా చెప్పాడు. ఏంటి వీళ్ళ ప్రాబ్లము? అండ్ ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటి? పోనీ ఇప్పుడు కేరళనో తమిళనాడు ఆపినా కూడా ఆగేలా గర్మడి, బికాస్ అక్కడ నుంచి వచ్చిన చాలా తక్కువ మంది ఉంటారు నిజానికి హిందూ రోల్ కూడా చాలా తక్కువ. బట్ వేరే బెంగాల్లో ఉంది అది కదా సాయి గారు. ఇవాళ నేను ఒక కార్టూన్ చూసాను, అది మేమే యాక్చువల్లీ కేరళలో ఒక టెలివిజన్ ఛానల్ వాళ్ళు రిలీజ్ చేశారు, చాలా బాగుండే. ఒక పిచ్చి కుక్క ఒక పిల్లిని ఎంటాడుతూ ఒక ఇంటి లోపలికి వచ్చిందంట. పిల్లి ఏమో ఇంటి లోపల వచ్చి దాచుకుంది. ఈ ఇంట్లోకి ఒక కుక్క ఉందంట. సో ఓనర్ అంట మనం పిచ్చి కుక్కను కూడా మన దగ్గర ఉంచుకుందాం, మన కుక్క కూడా ఉంది కదా, పిల్లిని కూడా పెట్టుకుందాం మనం అని చెప్పేసి. ఇది కాంగ్రెస్ వాళ్ళు అడిగేది. ఓకే, పాకిస్తాన్ ఎందుకు ఇచ్చాం మనం? ఇట్ వాజ్ అ డివిజన్ బేస్డ్ ఆన్ రిలీజియన్. ముస్లిం లీగ్ ఓట్ చేసి తీసుకెళ్ళిన దేశం పాకిస్తాన్, వాళ్ళ కోసం ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, అక్కడున్న ముస్లిమ్స్ కూడా మనం తెప్పించుకోవాలంటే ఇక్కడికి. మళ్ళీ పాకిస్తాన్ ఎందుకండి? మొత్తం పాకిస్తాన్ తీసుకుందాం మనం కంప్లీట్గా. వద్దు బాబు, యాక్చువల్లీ తలకాయ నొప్పి అది. కానీ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తున్నాను. కరెక్ట్. ఎందుకు మీరు మయన్మార్ వాళ్ళని ఇవ్వట్లేదు? పర్సిక్యూటెడ్ రిలీజియస్ మైనారిటీస్, వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే రోహింగ్యాస్తో వస్తుంది. అక్కడ వీరు చెప్పట్లేదు. అది ప్రాబ్లం ఏంటంటే మీరు రోహింగ్యాలకి సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు పర్సిక్యూటెడ్ మైనారిటీస్ మయన్మార్ నుంచి, ఇండియా ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తుంది మయన్మార్తోని. వాళ్ళు మన దేశంలో లక్షల మంది ఉన్నారు మన దేశంలో, యుఎన్హెచ్సిఆర్ కార్డులు తీసుకొని ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వట్లేదు? మీరు హిందూ, సిఖ్స్, పార్సీ, జైన్, క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎందుకు ఇస్తున్నారు? అది కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఓన్లీ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి ఎందుకు ఇవ్వట్లేదు? సాయి గారు 2015 to 2019 4 సంవత్సరాలు యూనియన్ గవర్నమెంట్, ఇదే మోదీ గవర్నమెంట్ 546 ముస్లిమ్స్కి సిటిజన్షిప్ ఇచ్చారు సాయి గారు. అండ్ దర్ మోస్ట్లీ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. మీరు అప్లై చేయొచ్చు. ఎనీ ముస్లిం హూ కమ్స్ టు ఇండియా క్యాన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. ఎనీబడి. అద్నాన్ సామీ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్, పాకిస్తానీ, ఈజ్ అ సింగర్. మీరు భారతదేశంలో ఉండి 10 సంవత్సరాల తర్వాత మీరు ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు. మీకు గుర్తుంటుంది, ఇది అమీన్ ఒక టైంలో అక్కడి నుంచి ఉన్న భారతీయులు అక్కడ ఉన్న మోస్ట్లీ గుజరాతీ వాళ్ళని తెరివి కొట్టారు అక్కడి నుంచి. దే లిటరల్లీ ర్యాన్ అవే. కొంతమంది యూకేలో సెటిల్ అయిపోయారు, కొంతమంది యూరోప్, కానీ చాలా మంది భారతదేశానికి వచ్చారు. అప్పుడు మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చాం వితౌట్ లుకింగ్ అట్ రిలీజియన్. దాట్ వాజ్ అ డిఫరెంట్ టైం. దాని తర్వాత శ్రీలంక నుంచి వచ్చిన తమిళ్స్కి సిటిజన్షిప్ ఇచ్చాం మనం. కానీ ఇప్పుడేమంటున్నాం అంటే పాకిస్తాన్లో 14 నుంచి 16% ఉన్న హిందూ కమ్యూనిటీ ఇప్పుడు 1% అయిపోయింది సాయి గారు. ఎక్కడెళ్ళారు మిగతా 13%? బంగ్లాదేశ్ కూడా అదే సంగతి. ఏం పారిపోయారా? గాయమైపోయారా? కన్వర్ట్ అయ్యారా? మొన్న కూడా ఉమేంద్ర రత్నతో మనం రికార్డ్ చేసిన వీడియో చూపించారు. ఒకటి 13 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఎత్తుకుపోయారు గుండాలు, అక్కడ ఉన్న రిలీజియస్ గుండాస్. ఏం చేశారు అక్కడ పోలీసు వాళ్ళు? తీసుకెళ్లి వానికి అప్పు చెప్పారు. మళ్ళీ ఫస్ట్ ఒక రెస్క్యూ హోమ్లో పెట్టి తీసుకెళ్లి వానికి అప్పు చెప్పారు. ఆలోచించండి, ఇది అక్కడున్న హిందువుల పరిస్థితి సాయి గారు. పాకిస్తాన్ వాళ్ళ తప్పు, అక్కడ ఉండడమే వాళ్ళ తప్పు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకురావడం, హిందువులు తీసుకురావడం మన పని. కానీ మన దగ్గర ఒక హీరో ఉన్నాడు, కేజ్రీవాల్. నేను ఒక ట్వీట్ చేశాడు, ట్వీట్ కాదు వీడియో చేశాడు. వీళ్ళని అందరు తీసుకొస్తే అక్కడ 2 కోట్ల మంది ఉన్నారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని కలిపితే హిందువులు. వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ రేపులన్నీ మొదలైపోతుంది, ఇక్కడ రైట్ స్టార్ట్ అయిపోతుంది, మన ఉద్యోగం అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. ఇదే మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. ఎవరైనా చూడొచ్చు, నా ఫేస్బుక్లో కూడా నేను పెట్టాను. పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఇన్ బంగ్లాదేశ్ షుడ్ బి గివన్ ఇండియన్ సిటిజన్షిప్ అని మన్మోహన్ సింగ్ గారు అద్వానీ గారు కూర్చున్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ మీరా కుమార్ వాజ్ ద స్పీకర్ అండ్ షీ సెడ్, వాట్ అబౌట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్?
హిందూస్ ఫ్రమ్ దేర్ అంటే దే షుడ్ బి ఆల్సో గివెన్ అని ఆమెనే చెప్పింది. ఐ అగ్రీ అని చెప్పి అద్వానీ గారు చెప్పారు. అంటే వీళ్ళందరూ అగ్రీ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు బ్యాక్అవుట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్కి మీరు ఇవ్వట్లేదు, మీరు మిగతా అన్ని అరే మళ్ళీ వాళ్ళకి బాబు వాళ్ళకి దేశం ఇచ్చామా మొత్తం, మళ్ళీ ఆ దేశం నుంచి అందరినీ మనం తీసుకోవాలా మన ఇక్కడికి? మనం బికాజ్ దే ఫేసింగ్ రిలీజియస్ పర్సిక్యూషన్. ఓ అహ్మదియాస్ ఒక ముస్లింని పర్సిక్యూట్ చేయలేడు. సరే అహ్మదియాస్ ప్రాబ్లం ఉంది, రిలీజియస్ పర్సిక్యూషన్ అంటున్నాం మనం. యాజ్ పర్ యుఎన్ డెఫినేషన్, యునైటెడ్ నేషన్ డెఫినేషన్ ప్రకారం చెప్తున్నాం. కానీ లేదు, ముస్లిమ్స్ కూడా తీసుకురావాలి. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కూడా సిటిజన్షిప్ వేయాలి. మనం ధర్మశాల అనేది అందరిని తెచ్చుకొని మనం పెట్టుకోవాలి ఇక్కడ. ఆల్రెడీ చాలా సింపుల్ సార్, చాలా సింపుల్ పాయింట్. ముస్లిమ్స్ కి వెళ్ళడానికి చాలా దేశాలు ఉన్నాయి. లిటరల్లీ అన్ని అరబ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అనేక దేశాలు ఉన్నాయి. తీసుకున్నారా సాయి గారు? ఎవరైనా తీసుకున్నారా? అరబ్ కంట్రీస్ తీసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు తీసుకోవాలంటే మనం తీసుకోవాలంటే ఒక్క రోహింగ్యా తీసుకున్నారా? అదే ఎగ్జాక్ట్లీ. ఇది పాకిస్తాన్ తీసుకున్నారా? ఎస్. ఇది అడగాలంటే ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ ఈ ఓట్ల కోసం 10 ఓట్ల కోసం వీళ్ళు చేసి దేశాన్ని అమ్మేసుకుంటారు. నిన్న అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే సిఏఏ ద్వారా హిందువుల్ని పాకిస్తాన్ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తా అంటున్నారు. ఇక్కడ అసలు రిసోర్సెసే లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళకే మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే మీరు పేదరికం ఉంది, ఇక్కడే చాలా మందికి పేదరికం ఉంది, వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు మీరు అని అంటున్నారు. సో వాళ్ళు రావడం వల్ల మీ హక్కులు హరించబడతాయనే ఒక మాటని తీసుకొస్తున్నాడు. నిజానికి హక్కులు బేసికల్లీ సార్, నిజానికి మానవత్వం లేని మాటలు ఇవి. వాళ్ళని చూసి మాట్లాడడం అనేది జరగదు. ఇది సాయి గారు డాక్టర్ ఓమీ దగ్గర అడగాలి. ఆయన ఒకసారి వీడియో చూపిస్తే ఏడిపోతున్నాను నిజంగా సార్. నేను చాలా టెంట్లో ఉంటారు. అవును, 10-15 సంవత్సరాల నుంచి టెంట్లో. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఐడెంటిఫికేషన్ లేదు. రాజస్థాన్లో 50 డిగ్రీ సెంటీగ్రేడ్లో టెంట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ పిల్లలకి చదువు లేదు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేరు, బికాస్ దే ఆర్ నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్న వాచ్మెన్ వాళ్ళ కూతురు అన్నీ వెళ్ళొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ ఎ ట్రీటీ విత్ నేపాల్, వీ హ్యావ్ ట్రీటీ విత్ సిక్కిం, సారీ బంగ్లాదేశ్, వీ హ్యావ్ ఎ ట్రీటీ విత్ మెనీ అదర్. కానీ నిజంగా నేను అడిగిన ప్రశ్నకి ఆయన కూడా ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో. సో మళ్ళీ మనం మాట్లాడాలి కూడా. నిజానికి మన గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన సొసైటీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోహింగ్యాలకి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు వచ్చే, వాళ్ళకు ఫుట్బాల్ టీంలు, వాళ్ళ గురించి విపరీతమైనటువంటి చూసారు కదా, మీకు తెలుసు కదా. దానికోసం చెప్పింది ఎందుకు అప్లై చేయవద్దు. వాళ్ళకు ఓటర్ ఐడీలు ఉన్నాయి. లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ లో రిప్రజెంట్ చేసిన మనుషులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో వచ్చిన వాళ్ళు, అస్సాంలో పోటీ చేసిన నాయకులు ఉన్నారు. బట్ మన వాళ్ళు ఎందుకు లేరు? హిందువులు ఎందుకు లేరు? వీళ్ళు ఏం చేయలేరు సాయి గారు. స్టేట్ గవర్నమెంట్స్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. దీనికి 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి ఎంపవర్డ్ కమిటీ అని ఒకటి ఉంది, ఈసీ అని చెప్పేసి. అది సిఏ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టుకున్నారు. దాంట్లో ద చైర్పర్సన్ ఇస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటీ అండ్ హీ హాజ్ ఓవర్ రైడింగ్ పవర్స్. కోరం ఏమో మినిమం ఇద్దరు ఉండాలి. దాంట్లో ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాడేమో చైర్మన్, వాడికి ఓవర్ రైడింగ్ పవర్స్ ఉంటుంది. ఆర్ ఇఫ్ ఇట్స్ అ లేడీ చైర్పర్సన్. ఈ ఎంపవర్డ్ కమిటీ డిసైడ్ చేస్తారంటే ఆన్లైన్ అప్లికేషన్ చూసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఉంటే, అన్ని క్లియర్గా ఉంటే క్లియర్ చేసేస్తారు. స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేస్తే కూడా ఏం చేయలేరు. ఎందుకంటే దీని అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక్క స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో వీళ్ళు ఏం చేయలేరు. అది పినరాయి విజయన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మరి మీరు చెప్పినట్లు చాలామంది సౌత్లో ఎక్కువ లేరు. వీళ్ళు అందరూ శరణార్థి అప్పుడు తీసుకొని రెఫ్యూజీ స్టేటస్ తీసుకుని కూర్చున్న వాళ్ళు రాజస్థాన్లో, హర్యానాలో, పంజాబ్లో అటువైపు ఉన్నారు, ఢిల్లీలో కూడా ఉన్నారు. ఇదే కేజ్రీవాల్ ముక్కు కింద ఉన్నారు వాళ్ళు. రోహింగ్యాలకే వాడు అన్ని కార్డులు ఇచ్చి అన్ని ఫెసిలిటీ ఇస్తాడు, కానీ అక్కడున్న హిందువులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు కాడు ఫెసిలిటీ ఇవ్వట్లేదు కేజ్రీవాల్. ఇట్లాంటి మాట్లాంటాడు మళ్ళీ. వాళ్ళు వస్తే రేపు మొదలైతే, వాళ్ళు వస్తే రైట్స్ మొదలైతే. అది మీకు ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, వీళ్ళకి బేసిక్లీ హిందువులతో పడదు. హిందువులు అంటే వీళ్ళకి కోపం. మనకు తెలుసు కదా అంతా. ఈ సిఏ అజిటేషన్ వచ్చినప్పుడు మనం చూసాం, షహీన్ బాగ్ కానివ్వండి, మిగతా ప్లేస్లో అని ఏం చేశారు. హిందూ అనగానే అది కమ్యూనల్ అయిపోతుంది. బీజేపీ తీసుకొస్తే ఇంకా ఈ లా సాయి గారు దీన్ని చెప్పాను, దీనికి ముస్లిమ్స్ అప్లై చేయవచ్చు. 2014 తర్వాత ఎందుకు లేదు అని అడిగారు. 2014 తర్వాత కూడా ఎవరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఈ లాలో ఒక్కటే కండిషన్ పెట్టారు, 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇండియాలోకి వచ్చి అప్లై చేయడానికి న్యాచురల్ ప్రాసెస్గా వాళ్ళు ఇప్పుడు దే కెన్ అప్లై విత్ ఇన్ 6 to 7 years అంతే చేశారు. అది కూడా ఈ రూల్ 5 years లేట్ అయినప్పుడు ఆటోమేటిక్లీ 12 years అయిపోయింది. 2014 తర్వాత వచ్చిన ఏ మనిషి అయినా పాకిస్తాన్ నుంచి కానివ్వండి, మొమెంత్ రత్నం మీకు చెప్పుంటారు,
2,000 మందిని తీసుకొస్తున్నాం మనం పాకిస్తాన్ నుంచి, హిందువుల్ని అక్కడి నుంచి. అవును అవును వాళ్ళ పిల్లలు గాయమైపోయారు, వాళ్ళ అమ్మాయిలు తీసుకెళ్ళిపోయారు, అన్ని ఉన్న బట్ట తీసుకొస్తున్నారు సాయి గారు ఇక్కడికి. వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్న బట్టలు తీసుకొని వచ్చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఇస్ రెడీలీ గివింగ్ దమ్ వీసా. ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు ఇలా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి తలకాయ నొప్పి వెళ్ళిపోతుందని చెప్పేసి పంపించేస్తున్నారు పాకిస్తాన్ అక్కడి నుంచి. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు దే వాంటెడ్ బి 100% ఇస్లామిక్. దానికోసం హిందువులకు వీసా ఇచ్చేస్తున్నారు ఇండియాకి వెళ్ళాలంటే. మనం అక్కడి నుంచి మన రెస్పాన్సిబిలిటీ సాయి. అండ్ యాజ్ డాక్టర్ ఓమీ వాజ్ సేయింగ్, ఆయన ఎన్జిఓ కూడా, దట్ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ఎవ్రీ హిందూ ఫ్రమ్ పంజాబీ కానివ్వండి, సర్దార్, దట్ ఇస్ సిఖ్స్, పంజాబీస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, వీళ్ళందరినీ మనం తీసుకురావాల్సింది. మన దేశం వాజ్ ద ఒరిజినల్ హిందూ కంట్రీ ఎస్ అండ్ వీఆర్ ద ఓన్లీ హిందూ కంట్రీ. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? సౌదీ అరేబియాకి వెళ్తారా వీళ్ళు హిందూస్? పాకిస్తాన్కి వెళ్తారా? సారీ, బంగ్లాదేశ్కి వెళ్తారా పాకిస్తాన్ నుంచి? లేకుంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఒమాన్ తీసుకుంటారా? లేకుంటే మీరు యూఏఈ తీసుకుంటారా? వీళ్ళు ఒక్కరిని తీసుకోరు. ఏది బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో మాట్లాడుతుంటే, మీరు వెళ్ళారు కదా, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, సార్ మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, మీరు వచ్చేసేయండి అని అంటే, అక్కడ వాళ్ళ భయం ఏంటంటే షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత వరకు కొంత పర్వాలేదు, కరెక్ట్, ఖలీదా జియా గవర్నమెంట్ వచ్చిందంటే మాత్రం జెనోసైడ్ జరిగిపోతుంది అనేది వాళ్ళ భయం కూడా. లిటరల్ జరుగుతోంది అక్కడ అనేక ప్రాంతాల్లో. ఇట్లనే అక్కడ కూడా ఎత్తుకపోతున్నారు ఆడవాళ్ళని, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు ఏంటి అసలు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో వచ్చేయచ్చు కదా అంటే, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మీ దగ్గరకు వస్తే 10 ఏళ్ళు మేము ఏం చేయాలి, 10 years, ఇప్పుడు మీరు 7 years అనుకోండి, ఇప్పుడు నాకు 7 years నేను నీ దేశానికి శరణార్థిగా వచ్చి నాకు హక్కులు రానప్పుడు మేము మొత్తం వదిలి ఎట్లా వస్తాము? ఒకటి, ఆ 7 ఏళ్లే కనుక నా పిల్లల్ని చదివించుకొని వాళ్ళని కనుక బయటకు ఎక్కడికో, ఏ దేశానికో విదేశాలకు ఎక్కడికో డబ్బులు కూదబెట్టి పంపించేశామంటే, వాడు అక్కడ సెటిల్ అయితే వాడితో పాటు మేము వెళ్తాం డిపెండెంట్గా. ఇది 2 ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వెళ్ళిపోతారు వాళ్ళు, ఎవరు ఉండనని అంటున్నారు. ఏ హిందువుని అడిగినా అదే చెప్తున్నారు. సాయి గారు, అంబేద్కర్ గారు చెప్పారు, పార్టీషన్ జరిగినప్పుడు దే షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ అన్నారు. మొత్తం హిందువులు అందరూ పాకిస్తాన్ ఇక్కడ రానివ్వండి, ముస్లిమ్స్ అందరిని అక్కడ పంపిస్తాం అని చెప్పారు. జరగలేదు. నెహ్రూ ఆడిన గేమ్ అది. మీరు బుక్ తీసుకొని చూడొచ్చు, ఎవరని చెప్తారు, అంబేద్కర్ చెప్పారు అది, దట్ దేర్ షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. అవి పూర్తిగా జరగాలన్నాడు ఆయన. జరిగితే పూర్తిగా పెట్టిన ఎలక్షన్ లో, రెఫరెండం లో ఇక్కడున్న ముస్లిమ్స్ అప్పుడు ఓట్ చేశారు 1945లో, మాకు ఇంకొక ముస్లిం దేశం కావాలి, మేము అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి. అట్లనే పాకిస్తాన్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడున్న పాకిస్తాన్ కూడా మనం తీసుకోవాలంట. ఏం లాజిక్ సాయి గారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తున్నది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది బీజేపీలో అమిత్ షా లాంటి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, అండ్ మేబీ డాక్టర్ ఓమీ లాంటి కొంత ప్రొఫెషనల్స్. బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. వాట్ ఈజ్ సిఏఏ? దీంట్లో ఏ అడ్వాంటేజ్ ఎవరికి లేదు. ఒక ముస్లిం, ఇంకొక జాతి ఎవరైనా అప్లై చేయవచ్చు సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్. ఇప్పుడు దాకా 5 వేస్ ఆఫ్ సిటిజన్ నేషనలైజేషన్. అంటే మీరు ఇక్కడ పుట్టారు, మీ ఫాదర్ మదర్ ఉంటే మీరు ఇంకో ప్లేస్లో పుడితే అప్పుడు కూడా మీకు సిటిజన్షిప్ వస్తుంది. చాలా అట్లా రూల్స్ ఉన్నాయి. మీ మ్యారీడ్ అండ్ ఇండియన్, అది ఇంకో సిటిజన్షిప్. ఇది 6వ క్లాస్ పెట్టారు తీసుకొచ్చి. దట్ ఈస్, యాజ్ అ రెఫ్యూజీ యూ కెన్ ఎంటర్ ఇండియా అండ్ అప్లై ఫర్ అ సిటిజన్షిప్ ప్రొవైడెడ్ మీరు ఈ 3 దేశాల నుంచి వచ్చారు. అది కూడా 2014 కట్ ఆఫ్ పెట్టారు. దాని తర్వాత అందరు ఈక్వల్. మీరు ముస్లిం ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, ఎవరైనా 10 సంవత్సరాలు ఉండిన తర్వాత మీరు అప్లై చేయొచ్చు. ఎనీబడీ కెన్ అప్లై. ఎవరు ఆపారండి? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇది మాట్లాడలేదు? ముస్లిమ్స్ ఎక్కడ ఆపామండి? ముస్లిమ్స్ని వాళ్ళకి ఇచ్చాం కదా. నేను ఎప్పుడే చెప్పాను మీకు, లాస్ట్ 5 సంవత్సరాల్లో, అంటే 2015 to 2019 4 yearsలో 546 ముస్లిమ్స్ గాట్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. కరెక్ట్. ఎట్లా ఇచ్చారు అది? ఇది ఈ వీళ్ళకి ఈ ఒట్టిగా టెలివిజన్ స్టూడియోలో కూర్చొని, డిబేట్లో కూర్చొని ఏ లొల్లీలు వేస్తారు వీళ్ళకి అసలు ఏంటని కూడా అర్థం కాదు. కరెక్ట్. కేరళలో ఇది రూల్ నోటిఫై చేసిన మొన్న కంప్లీట్ షట్ డౌన్ ఉండే, ప్రొటెస్ట్ ఉండే కేరళలో. కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిం లీగ్ వారు, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంపిటీషన్ చేసుకున్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ ఏం చెప్తున్నారు, ఇక్కడ ముస్లిమ్స్ని కూడా తలగొడతారు, మీకు నమాజ్ చేయలేరు, మీకు పెళ్లి చేయలేరు, మీరు ఇక్కడ నుంచి మొత్తం మీ సిటిజన్షిప్ పోతుంది అని ఎక్కడ చెప్పారండి? ఎవరు సిటిజన్షిప్ తీయలేదు సాయి గారు, ఎవరు వెళ్ళరు కూడా ఇక్కడి నుంచి. కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళని మనం కాపాడుకోవాలి. అది మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అ నేషన్, యాజ్ అ హిందూ నేషన్. వీఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ అవర్ బ్రదర్. వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో తప్పుగా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఉండకుండా వాళ్ళు వచ్చేవాళ్ళు ఉండే అప్పుడే ఇక్కడికి. పాకిస్తాన్ కూడా నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఉంది సాయి గారు, మీరు చదువుంటారు. ఆ ప్యాక్ట్లో ఏమన్నారు, సైన్ చేశారు. నెహ్రూ అండ్ లియాఖత్ అలీ బోత్ సైన్ దిస్ వన్. మేము మా మైనారిటీస్ని చూసుకుంటాము అని నెహ్రూ చెప్పారు. లియాఖత్ అలీ ఆల్సో, పాకిస్తాన్ ఆల్సో సెడ్ దట్.
కానీ ఏం చేశారండి? 14% ఉన్న హిందువులు 1% ఎట్లా అయ్యారు? మళ్ళీ ఇక్కడున్న 14% 21% ఎట్లా అయ్యారండి? ఇండియాలో పెరిగారు పాపులేషన్, పాకిస్తాన్ తగ్గిపోయారు, అబ్సల్యూట్లీ నెక్స్ట్ నథింగ్ అయిపోయారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ సాయిగా, దిస్ ఇస్ ద బాటమ్ లైన్. ఇది మన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఐ థింక్ టైమ్ హెస్ కమ్. ఈ ఎలక్షన్లో కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు తీసుకొచ్చారు, దీనికన్నా ముందు కూడా పెట్టారు బాబు. ఇది రూల్స్ నోటిఫై చేయకపోతే దిస్ బిల్ కూడా గాట్ ల్యాప్స్డ్, బికాజ్ ఈ లోక్సభ టెన్యూర్ అయిపోతుండే. దానికోసం ఇప్పుడు తీసుకొచ్చారు, రూల్స్ నోటిఫై చేశారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వాలన్నా మీకు. మీరు పొలిటికల్ లీడర్స్గా, ఎంపీస్గా వాళ్ళు టెలివిజన్ స్టూడియోలో ఉంటే ఇట్లా మాటలు మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు. కరెక్ట్. చాలా కోపం వస్తాయి గారు, ఇటు చాలా కోపం వస్తుంది సార్. ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. టెంట్లో 10 సంవత్సరాలు ఉండాలంటే మీకు అప్పుడు అర్థమవుతుంది, బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా అప్పుడు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.